ఇదండి నా కుంభమేళ ప్రయాణం స్టార్ట్ అయింది. పొద్దున 11 గంటలకి మా అపార్ట్మెంట్ నుంచి స్టార్ట్ అయ్యాము. వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఉదయము 6 గంటలకి అగో చూడండి కరెక్ట్ 46 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపేసిండ్రు. ఇంకా అక్కడి నుండి సాయంత్రం 4 అయిందండి మా పార్కింగ్ చేరుకునేసరికి. మధ్యలో టీలు, కాఫీలు, స్నాక్స్ ఇవన్నీ వేస్తూ పోయేసరికి సాయంత్రం 4 అయిందండి మాకు. అప్పుడు స్టార్టింగ్ చూడండి ఆ జనంలో వెళ్తున్నాం. ఆటోలు, వాకింగ్ ఇవి చేసి కుంభమేళ ఘాట్ దగ్గరికి చేరుకున్నాను. ఈ త్రివేణి సంఘం 140 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ అదృష్టం శివయ్య కరుణించిండు, తీసుకొచ్చిండు. స్నానం చూడండి, నాకు ఆ నీళ్ళలో నాకు భయమైంది. నాగమణి సదా అని నా ఫ్రెండ్స్ నన్ను చెరోదిక్కు పట్టుకొని ముంచేశారు. కొంచెం నాకు నీళ్ళంటే భయం. దాని తర్వాత సూర్య నమస్కారాలు చేసుకున్నాను, దీపారాధన చేసుకున్నాను. మేము ఈ గొడవలో పడేసరికి నా నాగమణి పర్సులో ఉంచి వీడేనండి డబ్బులు తీశాడు 15,000 మా పర్సులోంచి. ఆ అమ్మాయి సడన్గా చూసుకునే పట్టికే నయమైంది, లేకుంటే అసలు ఆ హడావిడిలో జిప్ ఓపెన్ ఉంది కాబట్టి చూడాల్సి వచ్చింది. ఎంత వాడిని ఇచ్చేసినా ఇవ్వలేదు. మళ్ళీ రిటర్న్ ఘాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులను దొరికించుకొని వాళ్ళతో బెదిరిస్తే వాళ్ళు కూడా ఫస్ట్ నమ్మలేదు. మేము చెప్పాం 1500 ఉన్నాయి, మా 100 రూపాయల నోట్లు చూడండి ఒకసారి అని అంటే వాడి జేబులోంచి డబ్బులు తీసి చూసారు. కరెక్ట్ 1500 ఉన్నాయి, మిగతాయి 500 నోట్లు అని చెప్పాం. అప్పుడు ఆ పోలీస్ అతను కూడా నేను కేసు పెడతాను అది ఇది అని బెదిరించిన తర్వాత అప్పుడు మా డబ్బులు మాకు ఇచ్చాడు. ఇంకా అప్పుడు రాత్రి 10 అయిందండి మేము వెహికల్ స్టార్ట్ అయ్యేసరికి. పొద్దున 6 అయిందండి. ఓన్లీ 20 కిలోమీటర్లు మేము జర్నీ చేసాం. ఇంకా దాని తర్వాత మంచిగానే వచ్చినాం అనుకోండి. శివయ్య దయ వలన అనుగ్రహంతో క్షేమంగా ఇల్లు చేరుకున్నాం. ఇదండి నా కుంభమేళ జర్నీ.